ఇది పూరీలోని బేడి హనుమాన్ ఆలయం. ఇక్కడ హనుమంతుడు నేటికీ బంగారు గొలుసులతో బంధించబడి ఉన్నాడు. కాని రావణుడి వంటి అహంకారి కూడా బంధించలేని హనుమంతుణ్ణి ఈ ఆలయంలో ఎవరు, ఎందుకు మరియు ఎలా బంధించారు? ఈ ఆలయ కథ సముద్రుని భక్తితో మొదలవుతుంది. అది పూరీ నగరం మొత్తానికి ఒక మహా సంకటంగా మారింది. సముద్రదేవుడు తన భక్తిలో ఎంతగా మునిగిపోయాడంటే జగన్నాథుని పాదాలను తాకడానికి తన వినాశకరమైన అలలతో నగరాన్ని పదే పదే ధ్వంసం చేసేవాడు. ఈ మహా వినాశనాన్ని ఆపటానికి జగన్నాథుడు హనుమంతుణ్ణి సముద్ర తీరంలో కాపలాగా ఉంచాడు మరియు సముద్రం ఆగింది. కాని అది కొద్దిసేపు మాత్రమే. అయితే ఆగండి, జగన్నాథుడు ఒక విషయం మర్చిపోయాడు. పూరీ నగరంలో ఎక్కడైనా రామభజన లేదా కీర్తన జరిగినప్పుడల్లా హనుమంతుడు తన కాపలాను వదిలి అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆయన వెళ్ళగానే సముద్రానికి మళ్లీ అవకాశం దొరికేది మరియు నగరం మళ్లీ సంకటంలో పడేది. అప్పుడు జగన్నాథుడు ఎవరూ ఊహించని పని చేశాడు. ఆయనే స్వయంగా సముద్ర తీరానికి వచ్చి హనుమంతుడితో ఇలా అన్నాడు: నీ శక్తి ఎంతటిదంటే నిన్ను మరెవరూ ఆపలేరు. అందుకే ఈరోజు నేనే నిన్ను కర్తవ్యపు సంకెళ్లతో బంధిస్తున్నాను. భగవంతుడు తన భక్తుణ్ణి ఏ ప్రదేశంలోనైతే బంధించాడో అదే చోట తర్వాతి కాలంలో ఈ బేడి హనుమాన్ ఆలయం నిర్మించబడింది. హనుమంతుడి భక్తులారా, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.